హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? నేనైతే ఈరోజు ఉల్లిపాయ కూర అంటే ఆనియన్స్ కూర చేస్తున్నాను. ఉల్లిపాయ కూర. సో, దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా నేనైతే ఇన్ని ఉల్లిపాయలైతే కట్ చేసుకున్నాను పొడవుగా. ఇవన్నీ కలిపి ఒక 20 ఉల్లిపాయలుంటాయి. చిన్న చిన్న ముక్కల కింద పొడవుగా కట్ చేసుకున్నాననమాట. దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే పచ్చిమిర్చి, ఒక స్పూన్ మెంతులు నైట్ అంతా నానపెట్టుకొని పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ముందుగా నేను కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎల్లుల్లిపాయ బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్, స్మెల్ గానీ చాలా బావుంటది. దీంట్లో ఒకటి మిస్ అయింది. అదేంటంటే కరివేపాకు మా దగ్గర కొంచెం దొరకడం కష్టము. సో, కరివేపాకు వేయలేదు. మీ దగ్గరుంటే వేసుకోండి. నేనైతే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నా బాగా. చూడండి, నేనైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. మీ దగ్గర ఎంతమందున్నారు అనేది చూసుకొని మీరు అన్ని ఉల్లిపాయలైతే తీసుకోండి. ఈ ఉల్లిపాయ కర్రీ ఏంటంటే చేయడానికి రీజను, ఇంట్లో మనకి కూరగాయలు లేనప్పుడు, లేదంటే మనకేమన్నా బయటకి పోతాం గదా! పని ఉండి అప్పుడు కూరగాయ చేసుకునే టైం ఉండదు కాబట్టి, మనం ఇట్లా ఉల్లిపాయ కూర చాలా బావుంటది. ఇది మా ఆంధ్రాలో బాగా ఎక్కువ తింటారు. కూరలెప్పుడు లేనప్పుడు చక్కగా ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసేసుకొని దీంట్లోని కొంచెం ఎండు చేపలని, లేదంటే ఏదన్నా కొంచెం వెరైటీగా వేసుకొని ఇట్లా ఉల్లిపాయ కూర అయితే చేసేసుకుంటారు. ఉల్లిపాయ పులుసు అంటారు. అది కూడా చింతపండు వేసుకొని చేస్తారు. అది చాలా బావుంటదసలు. అయితే నేనైతే ఇప్పుడు చేసేది కూర చేస్తున్నాననమాట. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా! ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. కొంచెం దగ్గరికి అయినియి చూడండి. క్వాంటిటీ తెలిసిపోతుంది నేను ఎట్లా వేశాను, ఎంత కొంచెం అయిందనేది. ఎప్పుడు కూడా మన దగ్గర ఉల్లిపాయలు స్పేర్‌గా ఉంచుకోవాలనమాట. మనకి ఉల్లిపాయ, టమాటా ఉంటే చాలు. ఒక పూట కూర అయితే అయిపోతది. మనకి కూరగాయలు తెచ్చుకునే టైం లేనప్పుడు ఎప్పుడు గూడా ఉల్లిపాయలు ఇంట్లో ఉండాలనమాట. ఎందుకంటే ఉత్తి ఉల్లిపాయ కూర ఇలా చేసుకొని తింటే గూడా అసలు ఒక పూట గడిచిపోతది. నేను నైట్ అంతా నానపెట్టుకున్న మెంతులు కూడా వాటర్‌తో పాటు వేసేసుకున్నాను. ఇవి కూడా బాగా ఆ ఉల్లిపాయల్లో కలిసిపోయి ఇవి కొంచెం సేపు బాగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. అయినాక ఇప్పుడు దీంట్లో మనము ఒక స్పూను ధనియాల పౌడరు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మేము కారం ఎక్కువ తింటాము. సరిపడగా ఉప్పు కూడా వేసేసుకొని, బాగా ఉల్లిపాయలో కలిసేటట్టు ఈ ఉప్పు, కారం అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలనమాట. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా ఇవన్నీ కలిసిపోతాయి గదా దాంట్లోని. ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది వేడి వేడి రైస్‌లోకి ఉల్లిపాయ కూర. సో, అంతేనండి ప్రాసెస్, ఏం లేదు. సింపుల్‌గా అయిపోతది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకొని తింటే ఒక పూట గడిచిపోతదనమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. సో, మీకు ఇష్టం ఉంటే ఇందులో ఒక గుడ్డు కూడా కొట్టుకోవచ్చు. కానీ ఉల్లిపాయ కూర ఇలాగే చేసుకొని తినాలి. మనకి డైజెషన్ కూడా బాగా అయితదనమాట. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే హెల్త్‌కి కూడా మంచిది. మోషన్ ఫ్రీ అయితది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతోని. సో, అంతేనండి. అయిపోయింది. దగ్గరికి అయిపోయింది కదా! ఇప్పుడు వేడి వేడి రైస్‌లోకి వేసుకొని తినేయడమే. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.